ఓం గురుభ్యో నమః. కం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవ ఖండమునందు పురుషోత్తమ క్షేత్ర మహత్యము రెండవ భాగం. ఈ క్షేత్రమునకు పడమట శంఖాకారము కలిగిన పర్వతముపై అన్ని కోరికలను తీర్చునట్టి వృషభ ధ్వజుడగు ఈశ్వరుడు కలడు. శంఖ పర్వతంపై ఉన్న ఈశ్వరుని క్రోసు దూరము దాటి చేరుట మిక్కిలి కష్టము. ఇది నారాయణునికి చెందిన పరమ పావనమైన క్షేత్రము. సముద్ర జలముల నుండి వటవృక్షము మూలము వరకు శంఖము యొక్క ఉదర భాగము సముద్రపు నీటిచే అది నిండి ఉండును. ఈ శంఖము వలన ఇచ్చటి సముద్ర జలములకు తీర్థరాజత్వము సిద్ధించినది. ఏ విధముగా ముక్తిని ప్రసాదించు స్వామి దర్శనమిచ్చెనో అట్లే ఈ క్షేత్రము మరణము నుండి సముద్ర స్నానము వలన సంసారము నుండి ముక్తి లభించును. పూర్వము రుద్రుడు కోపముతో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించెను. ఆ శిరస్సును వదిలించుకొనుటకు బ్రహ్మాండమంతయు పరిభ్రమించెను. ఈ తీర్థమునకు వచ్చిన తరువాత ఆ బ్రహ్మ కపాలము నుండి ఈశ్వరుడు ముక్తిని పొందెను. కపాల మోచన లింగం 2వ ఆవర్తనంలో ఉన్నది. దీనిని చూచినవారు నమస్కరించిన వారు బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి విముక్తిని పొందుదురు. దాని దక్షిణ భాగమున మరణించినచో సంసారము నుండి విడుదల లభించును. 3వ ఆవర్తము నందు విమల అను నా శక్తి కలదు. ఓ యమధర్మరాజా, ఆ శక్తి ముక్తిని కలిగించును. ఎవరు ఈ శక్తిని భక్తితో పూజింతురో, నమస్కరింతురో, స్తుతించుదురో వారు అన్ని కోరికలు తీరిన వారై మరణానంతరము ముక్తిని పొందుదురు. శంఖము యొక్క నాభి దేశమున 3 కుండములు వటవృక్షము కలవు. కపాలమోచనము నుండి అర్ధాంశిని ప్రతిష్ఠింపబడినది. శంఖము యొక్క మధ్య భాగమున చక్రపాణియగు స్వామిచే రహస్యముగా ఉంచబడినది. మహాప్రళయ సమయమున వ్యాపించిన నీటిని అర్ధభాగమును హరించి వేయును. ఓ ధర్మరాజా, సృష్ట్యాది ఎందు ఈ అర్ధాంశిని నాచే సృజింపబడినది. దానిని చూచి నమస్కరించిన వారు శాశ్వతమగు భోగములను అనుభవింతురు. సముద్ర జలముల నుండి వటవృక్ష మూలమును వరకు కీటకము, పక్షులు, మనుషులు మరణించినచో ముక్తి పొందుట తథ్యము. ఈ మధ్య భాగమున ఉండు ప్రదేశము దేవతలచే కూడా కోరబడుచున్నది. ఇచ్చట ఉన్నవారు అందరూ చక్రమును పద్మమును ధరించిన వారిగా కనిపింతురు. భూమిపై ఆకాశమున స్వర్గమును మోక్షమున ఇచ్చు 3.5 కోట్ల తీర్థములు కలవు. వాటన్నిటిలోకి ఈ పురుషోత్తమ క్షేత్రము ఉత్తమమైనది అని కొనియాడబడినది. ముక్తిని ప్రసాదించు క్షేత్రములలోకెల్లా ఇది సాయుధ్యము ఇచ్చునది. ఇచ్చట నివసించువారు ముసలితనమును, పుట్టుక, చావు వీటిచే దుఃఖమును పొందరు. ఇచ్చట రోహిణమ్మను పేరుగల కుండము కారుణ్య జలములచే నిండుగా ఉండు ఈ నీరు తాకినంతనే బంధముల నుండి విడుదల చేయును. ఇచ్చట ఉన్న నీరే ప్రళయకాలమందు పెరిగి విశ్వమును ముంచివేయును. తిరిగి ఇచ్చటనే లీనమగును. కనుకనే దీనికి రోహిణము అను పేరు కలిగినది. కనుక దీని అధికారము చెల్లనందుకు విచారపడుకుము. ఇచ్చట మోక్షాధికారులకే కానీ నీకు అధికారం లేదు అని యమధర్మరాజుతో పలికి పిమ్మట తన ఎదుట నిలిచిన బ్రహ్మతో ఇట్లనెను. ఓ పితామహ, ఇది అంతయు నీకు తెలిసినదే. ఈ క్షేత్రము అన్ని జంతువులకు మోక్షము ఇచ్చునది అని ఆదేశింపుము. ఈ క్షేత్రమునకు కాముడు క్షేత్రపాలుడు తపస్సు చేయుచున్న విమల సాక్షాత్గా బ్రహ్మస్వరూపుడగు నృసింహుడు స్వామికి దక్షిణ భాగమున కలడు. అతడు హిరణ్యకశిపుని వక్షస్థలమును చీల్చి ప్రకాశించుచున్నవాడు. అతడిని దర్శించినంతనే పాతకములు అన్నియు నశించును. దీని యందు సందేహము లేదు. భుక్తికి ముక్తికి కారణమగు దీని యందు సంశయము ఉండరాదు. అతడి ఎదురుగా ప్రాణములు వదిలిన వారు బ్రహ్మ సాయుధ్యమును పొందుదురు. ఏ కొద్దిపాటి పుణ్యము చేసినను అదే 1,000,000 రెట్లు పెరుగును.
కల్పవృక్షము యొక్క నీడ నృసింహునిచే ప్రకాశించుచున్నది. ఇచ్చట జ్ఞానము వల్ల కానీ అజ్ఞానము వల్ల కానీ మరణించినచో అవిద్య నశించును. వేదాంతముల యందు ప్రసిద్ధమై శ్రవణాదుల చేత మిక్కిలి కష్టసాధ్యమైన మూఢులకు దుర్లభమైన జ్ఞానము లేనప్పటికీ ఇచ్చట విముక్తి కలుగును. అట్లు ముక్తి పొందక ముక్తిని కోరు వారి చెవియందు మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మజ్ఞానమును దయాళువై బోధించును. దానిని బుద్ధిచే చక్కగా అభ్యసించి క్రమముగా ముక్తి పొందును. ఉపదేశించిన వారి యొక్క మహిమ వలన అతడి జ్ఞానము నశింపదు. ఇచ్చట ప్రాణములు విడిచిన వారు ఆ క్షణమందే తమ రూపము నుండి ముక్తిని పొందుదురు. ఓ యమ, సందేహము వలదు. గతాగతముల గూర్చి ఆలోచించు కర్మలు చేయు మూఢ చిత్తులకు ఇచ్చట ఎప్పుడునూ విశ్వాసము కలుగదు. రుచికరమైనవి, చల్లనివి, స్వచ్ఛమైనవి అగు గంగాజలమును వదలి దప్పికగొన్నవాడు బురద నీటికై పరుగెత్తుట ఎట్లో మూఢ చిత్తుల ప్రవర్తనము కూడా అట్టిదే. తీర్థరాజమగు ఈ క్షేత్రమును వదిలి ఇతర తీర్థముల యందు తిరుగువారు మోదుగ పువ్వు వాసనచే తృప్తి చెందువారి వలె తమ శ్రమను ఫలమును పొందుదురు. ఇచ్చట సముద్ర స్నానము చేత స్వామిని దర్శించుట చేత కల్పవృక్షము ఛాయలో నిలుచుట చేత ఈ క్షేత్రమున ఎచ్చటనైనను మరణము పొందుట చేత మానవులకు ముక్తి కలుగును. ఈ విషయమును భక్తితో ఎవరు విశ్వసింతురో వారు ఆ విశ్వాసము చేతనే ముక్తిని పొందుదురు. ఇటువంటి తీర్థము మరి ఒకటి లేదు. ఈ తీర్థమును వదిలి అన్య తీర్థములకు పోవువాడు నిశ్చయముగా విష్ణుమాయ వలనే లోభలాలసుడైనాడని భావించవచ్చును. ఈ క్షేత్ర వైభవమును గూర్చి ఎంత చెప్పినను ప్రయోజనము లేదు. కాకి విష్ణు రూపమును పొందుట నీవే ప్రత్యక్షముగా చూచితివి కదా. అంతర్వేదిని రక్షించుటకై 8 శక్తులు కలవు. పూర్వము ఈశ్వరుడు నన్ను గూర్చి ఉగ్ర తపస్సు చేసెను. అతడికి భార్యగా గౌరి నా చేత సృష్టింపబడినది. సకల సౌందర్యములో కల ఆమె నా నుండి బయటకు వచ్చినది. అంతర్వేదిని 8 దిక్కులలోనూ రక్షించి నాకు ప్రియమును చేకూర్చుమని ఆమెను ఆదేశించి తిని నాకు ప్రీతిని కలిగించుటకై ఆమె 8 రూపములు ధరించి నిలిచినది. వటవృక్ష మూలమునందు మంగళగా, పడమరి దిక్కున విమలగా ఉన్నది. శంఖము యొక్క వెనుక భాగమున సర్వమంగళ, కుబేరుని దిక్కున అర్ధాంశిని, లంభ దక్షిణమున కాలరాత్రి, తూర్పున మారీచిక, తరువాత చండరూప. ఈ విధముగా 8 ఉగ్రరూపములు ధరించి రక్షించుచున్నది. కొద్దిపాటి పుణ్యము చేసిన వారికి ఆ ప్రదేశమును చేరుటకు కూడా దుర్లభము. ఈ 8 శక్తులను దర్శించినను స్తుతించినను అన్ని పాపములు నశించును. అశ్వమేధ ఫలము లభించును. రుద్రాణి 8 రూపములను ధరించుట చూచి రుద్రుడు కూడా 8 రూపములను ధరించి పరమేశ్వరుని ఉపాసించుచున్నాడు. తపస్సుచే విష్ణువును ఆరాధించి ఓ దేవా, నీవు ఎచ్చట నివసింతువో అచ్చట నేను కూడా సుఖముగా నివసించున్నట్లు అనుగ్రహించుము అని ఉత్తమమగు వరమును కోరుకొనెను. ఓ కమలాకాంతుడా, ముక్తిని ఇచ్చువారు నీకంటే వేరొకరు లేరు. నా యందు ఉన్నది నీవే. నీవు లేనిచో నీకు రూపమెక్కడిది? మూఢులు నిన్ను తెలుసుకొనలేక అపరిశుద్ధమగు విషయము నందు రమింతురు. కాని నేను నిర్మలమగు ఆకాశము వంటి నిన్ను శరణు కోరితిని. జైమిని ఇట్లు చెప్పెను. అప్పుడు స్వామి రుద్రుని క్షేత్రపాలునిగా నియమించెను. అన్ని వైపులా రుద్రుని నియమించి తాను మధ్యభాగమునందు ఉండెను. కపాల మోచనుడు, క్షేత్రపాలుడు, యమేశ్వరుడు, మార్కండేయుడు, ఈశానుడు, బిల్వేశుడు, నీలకంఠుడు, వటమూలమునందు వటేశుడు అను ఈ 8 మహేశుని 8 లింగములు. వీటిని చూచినవారు, ముట్టినవారు, పూజించినవారు ముక్తి పొందుదురు. ఇచ్చట మరణించిన వారికి యముడు ప్రభువు కాదు కనుక నీవు దేని కొరకు వచ్చితివో దానిని విడిచి మరి ఒక ప్రదేశమునకు వెళ్ళుము. అయినప్పటికీ ఈ జగన్నాథుడు భక్తుల కొరకు తనను తాను అర్పించుకును. శరణు కోరిన వారిని కాపాడు ప్రభువు యముని భక్తిచే సంతసించెను. సుదర్శన చక్రముచే మాయను పోగొట్టును. వదులుటకు
వీలులేని బంగారపు ఇసుకతో నిండిన ఈ క్షేత్రమునందు యమునికి అధికారము లేదని స్పష్టం చేసి అతడిని యమపురికి పంపి పిమ్మట తన ఎదుట నిలిచిన బ్రహ్మతో ఇట్లనెను. లక్ష్మీదేవి ఇట్లు పలికెను. సత్యయుగమందు ఇంద్రద్యుమ్నుడను రాజు ఉండగలడు. అతడు విష్ణు భక్తుడై అన్ని యజ్ఞములను చేసి శాస్త్రములన్నింటినీ అధ్యయనము చేయును. అతడు ఇచ్చటికి వచ్చి భగవంతుని ప్రీతి కొరకు 1000 అశ్వమేధములు చేయును. అప్పుడు అతడిని అనుగ్రహించుటకై ఒక కొయ్య పుట్టి నాలుగుగా మారును. వాటి నుండి విశ్వకర్మ ప్రతిమలను తయారు చేయును. ఇంద్రద్యుమ్నుని నుండి వాటిని పొంది నీవు ప్రతిష్ఠించుము అని ప్రతిమలు మా రూపము వలె ఉండును, వాటినే ప్రతిష్ఠించవలయును అని లక్ష్మీదేవి చెప్పగా బ్రహ్మ యముడు మిక్కిలి ఆనందము పొందినవారై తమ తమ పురములకు వెళ్ళి క్షేత్రము యొక్క మహిమను తెలుసుకొని మరలా తలుచుకొని విస్మయము చేత హర్షము చేత పులకించిన శరీరము కలవారైరి. ఓ మునులారా, ఇంద్రద్యుమ్నుడు ప్రసాదించిన శంఖము చక్రము ధరించిన నల్లని మబ్బు వంటి కాంతి కలిగిన స్వామి దారువుతో చేసిన శరీరము కలవాడై నీలాచలము యొక్క గుహలో బలరామునితో సుభద్రతో కలిసి లోకోపకారం కొరకు ఉండెను. దారువుతో నిర్మించిన సుదర్శన చక్రముతో కలిసి నమస్కరించిన వారి తాపములను పోగొట్టుచు దయాసింధువై స్వామి వెలిసి ఉన్నాడు. అతడిని చూచినచో దృఢమగు పాపబంధముల నుండి ముక్తి కలుగును. మంచి పనులు ఫలితము ఒక్కమారే వచ్చి నిల్చును. ఓ ముని శ్రేష్ఠులారా, తాపత్రయములను పోగొట్టు అమృతమూర్తి యగు స్వామిని చూడుడు. విష్ణువు ఎన్నో దివ్యముల మానుషములు అగు పెక్కు అవతారములు ధరించెను. అంత అద్భుతములగు కర్మలు మహత్యము వర్ణితమైనవి. పారిచిత్యులగు మానవులను దేవతలు కూడా తలవరు. దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, జంతువులు అన్నియు దారుమూర్తియగు స్వామియందున్నవి. సమస్త జీవులకు స్థావరమగువాడు, అన్ని సుఖములకు స్థానమగువాడగు స్వామియందు చిత్తము నిలిపి మరొక రూపమును తలంపక జీవించువారు బ్రహ్మచే వేదములచే చెప్పబడిన దానిని ఇచ్చట అనుభవింతురు. సంసార దుఃఖము నశించి అవ్యయమగు సుఖమును పొందుదురు. కనుక దారుమూర్తి యొక్క వైభవము బ్రహ్మచే వేదాంతములయందు కీర్తింపబడినది. కొయ్యతో చేయబడిన ప్రతిమ మోక్షము ఇచ్చుట ఎన్నింటికి జరుగదు. చేయబడిన దాని చేత చేయబడనిది ఎప్పుడునూ పొందబడదు. మోక్షము చేయబడనిది కొయ్యబొమ్మ చేయబడినది కదా. అధిష్టానము లేకుండా మోక్షము లభింపదు, బ్రహ్మజ్ఞానము కలుగదు. ఇది పరమ రహస్యము. విష్ణువుకు ఉత్తమమైన స్థానము అలౌకికమగు ఆ ప్రతిమ లౌకికముగా కనిపించుచున్నది. ఎచ్చటైనను బొమ్మ మాట్లాడుట వింటిమా కంటిమా? ఇంద్రద్యుమ్నుని కొరకు స్వామి దారుమయమైన శరీరమును ధరించెను. దీనులకు అనాథలకు శరణు ఇచ్చువాడు, సంసార సాగరమును దాటించు తెప్ప వంటి వాడు, చరాచరములు ఎల్లప్పుడూ వందనము చేయు చరణములు కలవాడు, పరాత్పరుడు, నారాయణుడు, జగత్కారణము, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వ పాపముల నుండి ముక్తినిచ్చువాడు, సమస్త ఆపదలను దూరము చేయువాడు, సమస్త జంతువులను భరించువాడు, జగత్తులను ధరించువాడు, అన్ని భాషలను మాట్లాడువాడు, దుష్కార్యములను చేయువారిని శిక్షించువాడు, అన్ని పంకములను ఎండగట్టువాడు, నీలాద్రిపై ఉండువాడు అగు స్వామిని శరణు వేడుడు. ఓ మునులారా, స్వామి కంటే వేరు శరణము లేదు. కలదని కొయ్యబొమ్మ అయినప్పటికీ దివ్య లీలలు కలది. కొద్దిపాటి భక్తి చూపినను మానవుల అపరాధములన్నయూ స్వామి క్షమించును. పాపమును నాశనము చేయునది, దారు విగ్రహము యొక్క లీలను వివరించున్నది అగు ఒక కథను చెప్పెదను. కురుక్షేత్రమునందు ఒక బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడు ఉండిరి. వారిద్దరూ మిత్రులు. ఒకే ఆహారం తినుచు ఒకచోట వ్యవహరించుచు వారు మంచి నడవడికను కోల్పోయి నిషిద్ధములగు వస్తువులను తీసుకొని వచ్చుచు మోహములో పడిరి.
స్వాధ్యాయమును వషట్కారమును స్వాధాకారములను వదిలిరి. ధర్మమును వదిలి మహాపాతకములు చేయుచు మద్యము సేవించు వారకాంతల సహవాసముచే ఆనందించుచుండిరి. పరలోకమును గూర్చిన చింత వారికి కలయందు కూడా కలుగకుండెను. ఈ విధముగా వారు సగము జీవితము గడిపివేసిరి. వారు ఈ విధముగా సంచరించుచు ఒకనాడు యజ్ఞశాల సమీపమునకు వెళ్ళిరి. అచ్చట దూరము నుండి స్తోత్రములను శాస్త్ర పఠనమును మనోహరముగా ఉండుట వినిరి. వేదములలో చెప్పిన ఆయా కర్మలను చూచి ఆ ధార్మికులకు వారు ధర్మమునందు శ్రద్ధ చూపిరి. తమ జాతిని గుర్తు తెచ్చుకొని పుండరీకుడు అంబరీషుడు తమ పూర్వచరిత్రమును కొనుచు ఇట్లనుకొనిరి. గొప్పదగు దుష్కృత్యములు అను సముద్రమును మనము ఎట్లు దాటగలము? ఏలననగా ఆ దుష్కృత్యములను మనం ఈ జన్మయందే బుద్ధిపూర్వకముగా చేసితిమి. మనము చేసిన దుష్కర్మల నుండి బయటపడవేయు శాస్త్రము మనకు తెలియదు. దీనికి ప్రాయశ్చిత్తమును పొందుట కూడా మిక్కిలి కష్టము. అయినప్పటికీ బ్రహ్మజ్ఞానము గల ఈ బ్రాహ్మణులను నమస్కారము చేత శరణు వేడుట చేత ప్రసన్నులుగా చేసుకొని నిష్కృతి కోరెదము అని నిశ్చయించుకొని బ్రాహ్మణులకు నమస్కరించి తాము చేసిన దోషములన్నీ చెప్పి బయటపడు మార్గమును చెప్పవలసినదిగా మరలా కోరిరి. వారు చెప్పిన మాటలు విని కనులు మూసుకొని ఆ బ్రాహ్మణోత్తములు చాలాసేపు ఏమీ చెప్పక తమ వైపు చూచుచున్న ఆ ఇద్దరి వైపు నవ్వుచుండిరి. ఆహా, వీరు చేసిన దుష్కర్మలకు ప్రాయశ్చిత్తం చెప్పుటకు కూడా ఏ శాస్త్రమునకు సాధ్యం కాదు. కనుక వీరికి నిష్కృతి కలిగించుటకై మనము శక్తి కలవారము కాము. వారి యందు సదస్సులో ముఖ్యుడగు ఒక విష్ణుభక్తుడు ఉండెను. అతడు భగవంతుని యందు భక్తి వలన పాపములన్నీ నశించినవాడు. అతడు వారి వైపు చూచి నవ్వుచూ ఇట్లనెను: ఓ బ్రాహ్మణుడా, ఓ క్షత్రియుడా, మీరు ఈ ఘోరమగు పాపరాశి నుండి బయటపడవలెనన్న వెంటనే పురుషోత్తమ క్షేత్రమునకు వెళ్ళవలేను. అది క్షేత్రములలో ఉత్తమమైనది. పురుషోత్తముడు అచట దారుమయ రూపమును ఉండును. రాజర్షియగు ఇంద్రద్యుమ్నుని అనుగ్రహించుటకు ఆ రూపమును ధరించెను. శంఖము చక్రము గదను ధరించు ఆ జగన్నాథుని ఆరాధించినచో తప్పక పాపక్షయమును కానీ ముక్తిని కానీ పొందుదురు. ఘోర దుష్కృత్యములను గడ్డిపోతలను కాల్చివేయు అగ్ని ఆ స్వామి. కానీ మీ పాపము 1,000,000 జన్మల తపస్సుచే కూడా నశించున్నది కాదు. అట్టి పాపము ఆ స్వామిని చూచినచో ఒక్కమారుగా నశించును. కనుక ఆలస్యం చేయక వెంటనే మీరు అచ్చటికి వెళ్ళుడు. పుణ్యవంతమగు ఉత్కల దేశమున దక్షిణ సముద్ర తీరమున నీలాద్రిపై నిలిచిన స్వామిని శరణు పొందుడు. ఆ దయామయుడు మీ కోరిక తప్పక తీర్చగలడు అని ఆ విష్ణుభక్తుడు చెప్పగా వారు ఆనందించిరి. అప్పుడే దారి పట్టి పురుషోత్తమ క్షేత్రమునకు బయలుదేరిరి. పురుషోత్తమ క్షేత్ర మహత్యం 3వ భాగం. జైమిని ఇట్లు చెప్పెను: నిర్వీణ్య మనస్కులై వారు వేశ్యల సంగమమును వదిలి మనసారా విష్ణువును ధ్యానించుచు పరిశుభ్రమగు ఆహారమును తినుటకును వ్రతములను చేయుటకును ఆరంభించిరి. కొంతకాలమునకు పురుషోత్తమ క్షేత్రమునకు చేరి తీర్థరాజమునందు స్నానమును యథావిధిగా పూర్తి చేసిరి. ప్రాసాద ద్వారమునందు నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని కొరకు ఎదురు చూసిరి. కానీ స్వామి దర్శనము ఇయ్యలేదు. స్వామిని చూడలేక చిన్నబోయిన ముఖములతో విచారించుచు స్వామి కనిపించు వరకు నిరాహారులుగా ఉండుటకు నిశ్చయించుకొనిరి. పాపములు పోగొట్టు భగవంతుని నామమును స్మరించుచు ఉండగా 3వ దినమున 3వ యామమున ఒక జ్యోతిని చూచిరి. మరలా 3 దినములు నిరాహారులై స్థిరముగా నామస్మరణము చేసిరి. 7వ రాత్రి మధ్య భాగమున స్వామిని దర్శించిరి. దేవతల స్తుతులను విని వారు దివ్యజ్ఞానమును పొంది పాపముల నుండి విముక్తులై స్వామిని స్వయముగా దర్శించుకొనిరి. శంఖము చక్రము గద ధరించి దివ్య అలంకారములచే అలంకరింపబడి రత్న పాదుకల వెనుక ఉంచిన చరణ కమలములు కలిగి విప్పారిన తామరల
వంటి కన్నులు కలిగి ప్రసన్న వదనము కలిగి ఎడమవైపున నిలిచిన లక్ష్మీదేవిని ఎడమ చేతితో ఆలింగనము చేసుకొని లక్ష్మీదేవి చుట్టి ఇచ్చిన తాంబూలమును స్వీకరించుచుండెను. రత్నములతో చేయబడిన బెత్తములు ధరించిన స్త్రీలు, చామరములు ధరించి కొందరు స్త్రీలు కొలువుచుండురే. గంధపు చెట్ల నుండి తీసిన తైలముతో వెలుగుచున్న దీపములు రత్నములతో చేసిన ఒత్తులు కలిగి ఉండగా వాటిని యవ్వనవతులు అయిన కొందరు స్త్రీలు ధరించి ఉండిరి. దివ్య తేజస్సు గల ఒక యువతి రత్నమయమగు ఛత్రమును ధరించి ఉండెను. ముఖమునకు సమీపమున కృష్ణాగురుచే పొగ వేయబడిన ధూప పాత్రను ఒక స్త్రీ పట్టుకొని ఉండెను. కడగంటి చూపులచే ఎదురుగా నిలిచిన దేవతలను అనుగ్రహించుచున్న స్వామి వద్ద రూపు కట్టిన లక్ష్మి వలె ఉన్న ఒక స్త్రీ ప్రమ్లోచ పాత్రను పట్టుకొని నిలిచెను. చేతులు జోడించిన వారిని, తల వంచి నమస్కరించుచున్న వారిని, వేరువేరుగా స్తుతించుచున్న వారిని, సిద్ధులను, మునిగణములను, దివ్యులను, సనకాదులను చూచిరి. నారదాదులను, దివ్య గీతములను మనోహరముగా గానము చేయుచున్న గంధర్వులను వాటిని శ్రద్ధగా వినుచు దయ చూపుచున్న స్వామిని చూచిరి. ప్రహ్లాదుడు మున్నగు ప్రసిద్ధులకు భక్తుల ఎదుట నిలిచి మనస్సును స్వామిపై ఉన్న కౌస్తుభమణియందు దేవతల ప్రతిబింబములు కనిపించుచుండగా విశ్వమూర్తియగు స్వామి యొక్క ప్రకాశము అన్నట్లుండెను. స్వామి పైన రథములలో నిలబడి దివ్యమగు పుష్పవృష్టి కురిపించుచున్న లక్ష్మీదేవి అచట ఉండుటచే కాంతి తగ్గిన అప్సరస ఘనములను చూచిరి. పెక్కుమంది చూచుచుండగా ఎల్లప్పుడూ అంగారములాచే మనోహరముగా ఉన్న దివ్య లీల యొక్క విలాసమును చూపుచున్న స్వామిని వారిద్దరూ చూచిరి. ఆ క్షణమందే వారు సర్వ విద్యలను నేర్చిన వారైరి. 3 సార్లు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆనందముతో స్తుతింపసాగిరి. పుండరీకుడు ఇట్లు పలికెను: జగత్తునకు ఆధారమైన వాడా, సృష్టి స్థితిలయలకు కారణమైన వాడా, ఓ నారాయణ పరమాత్మ పరాయణ, నీకు నమస్కారం. నిజమునకు నీవే చావు పుట్టుకలు లేని వాడవు. నిత్యానంద స్వరూపుడవగు నిన్ను ధ్యాన చక్షువులచే మాత్రమే చూచుటకు వీలగును. చిన్మాత్రుడవు, జగదీశుడవు, అధిష్టానమవు, పరాత్పరుడవు ఆగు నిన్ను మూఢ హృదయులు ఎట్లు తెలుసుకొనగలరు? మూఢులు కామమును అర్థమును మాత్రమే కోరు మనస్సుతో మిక్కిలి దుఃఖమును పొందుచు వెళ్ళరాని దారిన వెళ్ళుచు అలిసిపోయి ఎప్పటికీ నీ సుఖమును పొందజాలకున్నారు. నిన్ను శరణు కోరిన నన్ను రక్షింపుము. నేను మూఢుడను, దుష్కర్మలను చేసిన వాడను, సంసార సాగరమున పడిన వాడను. నీ వంటి బంధువు ఈ బ్రహ్మాండమున మరి ఎవడు కలడు? నిష్పక్షపాతినై దీనులపై అనాథలపై దయచూపు వాడవు నీవు. ఏతముల వలె పైకి క్రిందికి పోవుట వలన దుఃఖమును పొందువారం మేము. దయాసింధువు అగు నీవే అన్నిటికీ మూలకర్తవు కనుక కాపాడుము. కొందరు మూఢులు తమ యోగక్షేమముల కొరకే నిన్ను ఆరాధింతురు. అవలీలగా మోక్షమిచ్చు నిన్ను అన్యము కోరుట, నీ మాయచే మోహితులగుట వలనే నారాయణ అని అనుకోకుండా నీ నామము ఉచ్చరించినా ధర్మార్థ కామమోక్షములు కలుగును. కనుక నీకంటే అధికుడు ఎవరు? నీవే ఆయా యజ్ఞములు చేసినప్పుడు వేరు ఫలితములను ఇచ్చుచున్నావు. సంసార సాగరంలో పడిన వారికి నీవే శరణ్యం. జ్ఞానము అను నౌకను ఎక్కి నీ దయ అనే చుక్కాని ధరించి సంసారమను సముద్రపు అవలి తీరమునకు చేరుట అసాధ్యము. అనన్య భక్తిచే నీ గురించి చింతించుచు నిన్ను ఈశ్వరునిగా కొల్చెదము. శాస్త్రములయందు మోక్షదాయకులని చెప్పిన ఇతర దేవతలు సంసార సాగరమునకు అగస్యుని వంటి నిన్ను చేరుటకు భక్తిని మాత్రమే కల్పించుచున్నావు. ఓ స్వామి, నీ పదకమలములపై భక్తిని నాకు ప్రసాదించుము. భవసాగరము నుండి బయటపడవయము. అష్టాంగ యోగములు అభ్యసించి శ్రమచే సాధింపగలుగు దీనిని నీ భక్తిచే సులభముగా ప్రసాదించుము. ఘోరము దాటుటకు వీలు లేనిది అగు భవార్ణ
భవార్ణనమును దాటింపుము. తక్కువ బుద్ధి కలవారు కోరు ధర్మార్థ కామములు నీచములగు సుఖములను నేను కోరను. నీ పద కమలములను గూర్చి చింతించుటచే దట్టమగు సుఖ సముద్రమును మునుగునట్లుగా నన్ను అనుగ్రహింపుము. ఈ విధముగా స్తుతించి పుండరీకుడు స్వామి పాదముల చెంత వాలి, ఓ కృష్ణ నన్ను కాపాడుము అని బాష్పాధారలతో కూడిన వాక్కులతో వేడి లేచి నిలబడి స్తుతించుచూ నిల్చెను. అంబరీషుడు ఇట్లు పలికెను, ఓ దేవా అనుగ్రహింపుము. నీవు సర్వాత్మకుడవు. అసంఖ్యాకములగు శిరస్సులు, భుజములు, ఘ్రాణములు, నయనములు, అస్తములు కలిగిన నీకు నమస్సులు. 36 తత్వములకు నీవు అతీతుడవు. నిష్ప్రపంచము నుండి ప్రపంచమును సృష్టించిన వాడవు. 4 విధములగు జగత్తులలో స్థానము కల ఓ విశ్వమూర్తి నీకు నమస్సులు. 1 పాదము, 3 పాదములు, తీర్థపాదము, అంతరిక్ష పాదము కలవాడవు నీవు. నీ పాదముల నుండి పుట్టిన గంగ 3 లోకములను పావనము చేయుచున్నది. నీ నామమే బ్రహ్మహత్యాది పాతకముల నుండి విడుదల చేయుచున్నది. సర్వ శుభములను ప్రసాదించు శుభాత్ముడవు నీకు నమస్కారం. ఓ దేవా, నీ నామము కీర్తించినంతనే సర్వసిద్ధులు కలుగును. కానీ కుతూహలముచే విద్వాంసులు బుద్ధిమంతులైనను నీ కొరకు వెదుకుచుందురు. నీ పాదముల నుండి జాలువారిన జలము తాపములను హరించును. తాపత్రయములచే బాధింపబడుచున్న నాకు నీ యందు దృఢమగు భక్తిని కలుగజేయము. వేరొక స్వామి లేని నాకు ప్రార్థింపదగినది ఏమీయూ లేదు. ఓ జగన్నాథ, నీకు ప్రణమిల్లి 1000 విధములుగా కోరునది అన్ని పురుషార్థములకు నీ పదపద్మమే బీజము. ప్రాణములు ఉండు వరకు నీ యందు దృఢభక్తి కలుగుగాక. ఎవరిపై భక్తి వలన బ్రహ్మ సృష్టిని సృజించుచున్నాడో, శివుడు లయము చేయుచున్నాడో, లక్ష్మి ఐశ్వర్యమును ప్రసాదించుచున్నదో, దీనులపై జాలి చూపువాడా, ఆ భక్తిని నా మనస్సు ఇతరులపైకి పోని విధముగా కలిగింపుము. అనాది నుంచి ఉన్న ఆ అవిద్య అను పంకమునందు మరలా మునిగి ఉన్న ఏ ఆధారము లేని నీకు నమస్కరించుచున్నాను. నన్ను రక్షింపుము. మహిమాన్వితుడైన నీపై భక్తి కంటే వేరొకటి కోరదగినది లేదు. వేదములు, స్మృతులు మొదలగు వేరు మోహములను కలిగించు మార్గములు ఉన్నవి. కానీ నీ భక్తి లేనిచో ఇవి ప్రవర్తింపనేరవు. ఏకైక శరణమగు ఓ స్వామి, నాపై దయచూపుము అని స్తుతించి అంబరీషుడు స్వామి పాద పద్మముల వద్ద దండ ప్రణామము చేసి రక్షింపుమని మరలా కోరెను. పిమ్మట దేవతలందరూ స్వామిని స్తుతించి పూజించి స్వామి లీలగా క్రీగంటి చూపుచే సంతుష్టులై స్వర్గమునకు తిరిగి వెళ్ళి పిమ్మట పుండరీకుడు అంబరీషుడు కనులు తెరిచి విష్ణువు మాయచే స్వామిని తాము కలలో చూచినట్లు భావించిరి. స్వామి లీలలను వారు చర్మ చక్షువుల చేతనే చూపగలిగిరి. తిరిగి మానుష భావమును పొంది దివ్య సింహాసనంపై ఆసనమై ఉన్న నల్లని మబ్బువలే కాంతి కలిగినవాడు, విరిసిన తామరల వంటి చూపు కలవాడు, ఎర్రని అధరము కలవాడు, చక్కని ముక్కు కలవాడు, దివ్య కుండలములు ధరించినవాడు, శంఖము, చక్రము, గద, పద్మము ధరించినవాడు, వనమాల ధరించినవాడు, ఎత్తైన వక్షస్థలము కలవాడు, అందమగు హారములు కలిగినవాడు, అమూల్యమగు కిరీటముచే ప్రకాశించుచున్నవాడు, శ్రీవత్సమును కౌస్తుభమును ఎదపై ధరించినవాడు, దివ్యమగు భుజకీర్తులు కలగవాడు, పొడుగైన చేతులు కలవాడు, దీనులను ఆర్తులను రక్షించువాడు, బంగారు దారంతో కూడిన మధ్యమణి కలవాడు, దివ్యమగు పీతాంబరము ధరించినవాడు, దివ్యమగు పూలమాలలు గంధము ధరించినవాడు, బంగారు పద్మమున ఆసీనుడైనవాడు, అన్ని అవయవములయందు శ్రీవైభవము గల శరణు కలవాడు, శ్రీవైభవము కలవాడు, శరణు కోరిన వారి సంతాపమును హరించువాడు, అమృత సాగరమును నివసించువాడు, అశేషమగు కోరికలను తీర్చువాడు, పుష్పించిన కల్పవృక్షము వంటివాడు ఆగు స్వామిని చూచిరి. పార్శ్వము హలాయుధము ధరించి బ్రహ్మాండము తన బలముచే మోయుచున్న బలరాముని చూచిరి. ఆ బాలుని
రాగరాజును 7 పడగలు కలవానిని, కైలాస శిఖరము వలె ఎత్తైన వానిని, తెల్లని వానిని, కుండలములచే ప్రకాశించుచున్న వానిని, విచిత్ర వనమాల కలవానిని, దివ్యమగు నల్లని నిచోలము ధరించిన వానిని, ఎల్లప్పుడూ వారుని సేవించుట చేత అటూ ఇటూ కదులుచున్న పద్మముల వంటి కన్నులు కలవానిని, క్రిందికి వంగిన వెనుక భాగము, ముందుకు లేచిన ఉరస్సు కలవానిని, చుట్టలు చుట్టుకొని నా విగ్రహము కలవానిని, శంఖము చక్రము గద పద్మము ధరించిన వానిని, వివిధ అలంకారములచే ప్రకాశించు వానిని, నమస్కరించి వారి కల్మషములను నాశనము చేయువానిని చూచిరి. వారిద్దరి మధ్య నిలుచున్నది భద్రమైనది, కుంకుమ వలె ఎర్రనైనది అగు సుభద్రను చూచిరి. ఆమె సమస్త లావణ్యములు కలది, సమస్త దేవతలచే నమస్కరింపబడునది. పిమ్మట స్వామి హృదయము అను పంకజములై కూర్చొండి వేరుగా కనిపించుచున్న లక్ష్మిని చూచిరి. ఆమె శ్రేష్టమగు పద్మమును ధరించెను, దివ్య భూషణములు ధరించెను. శరణు కోరిన వారికి కల్పలత సమస్త కల్మషములను నాశనము చేయునది. భవార్ణవమున మునిగిన వారిని ఒడ్డుకు చేర్చునది. దేవతలను కూడా కాపాడునది. స్వామికి ఎడమవైపున ఉన్నటువంటి చక్రాయుధమును చూచిరి. దారువుతో చేయబడినది, బంగారముతో తాపడము చేయబడినది అగు ఆ చక్రమును, విష్ణువు యొక్క 4 రూపములను వారిద్దరూ చూచిరి. తెల్లవారు సమయమున వారు తాము పడిన శ్రమ ఫలించినదని తలిచిరి. ఆ స్వప్న లీలను తలచిన వారు విస్మయమందిరి. ఇది దారు ప్రతిమ కాదు, సాక్షాత్ బ్రహ్మయే ఇచ్చట ప్రకాశించుచున్నది. సదస్సులో బ్రాహ్మణులు చెప్పిన దానిని శ్రద్ధతో తలుచుకొనిరి. మనము పాతకములము చేసిన పాపములకు పలు యాతనలను పొందవలసిన వారము. అటువంటి మన మెక్కడ దేవతలచే ఆరాధింపబడు విష్ణువు యొక్క దర్శనమెక్కడ? మూర్ఖులకు మనకు అష్టాదశ విద్యలలో ప్రావీణ్యమెట్లు? భ్రాంతిపోయి జ్ఞానము కలుగుట ఎట్లు? బ్రహ్మతీర్థము యొక్క తీరమున దారు రూపములతో వటవృక్ష మూలమునందు ప్రకాశించుచున్న ఏ స్వామిని చూచిన జీవులు ముక్తి పొందుదురో ఆ స్వామియే జగన్నాథుడే. ఇచ్చట 4 రూపములు ధరించి ఉన్నాడు. భూమిపై అవతరించుచున్నప్పుడు స్వామి ఈ 4 రూపములను ధరించెను. కనుక మనము ప్రాణములున్నంత వరకు ఇచ్చటనే నివసింతుము. నీచమగు కోరికల పట్ల విముఖులమై మరి ఒక చోటికి వెళ్ళక ఇచ్చటనే నివసింతుము అని వారు నిశ్చయించుకొని విష్ణుభక్తి పరాయణులై నారాయణ నామస్మరణము చేయుచు ముక్తిని పొందిరి. జైమిని ఇట్లు చెప్పెను. ప్రసంగవశమున ఈ రహస్యమగు పాపనాశక మగు కథను చెప్పి తిని. పుండరీకాంబరీషుల చరితమును ఎవరు విందురో, ఎల్లప్పుడూ కీర్తింతురో, ఆనందమును పొందుదురో వారు విష్ణులోకమును పొందుదురు. వారి పాపములు కూడా నశించిపోవును. శ్రీ స్కాంద మహాపురాణమునందు 2వదగు వైష్ణవఖండమునందు పురుషోత్తమ క్షేత్ర మహత్యమును సమాప్తం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.